హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో స్వీట్ కార్న్ తోటి పకోడీ చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా దీన్ని తయారు చేసి చూసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ముందుగా స్వీట్ కార్న్ని నీట్గా ఒలిచేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి 2 విజిల్స్ రానియండి. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానియండి, సరిపోతుంది. అంతవరకు ఉడికితే అంటే 50% ఉడుకుతుంది. మిగతాది మనము డీప్ ఫ్రై చేసినప్పుడు ఉడుకుతుంది. ఇప్పుడు 2 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ పోయేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1 కప్పు శనగపిండికి 1 టేబుల్ స్పూను బియ్యపిండి, 1 టేబుల్ స్పూను కారము, మనము ముందుగా స్వీట్ కార్న్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు నేను ఈనో వేసానండి. మీరు కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టేబుల్ స్పూను జీరా పౌడరు, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద 1 టేబుల్ స్పూను ఆయిల్ కానీ గీ కానీ బాగా వేడి చేసి ఆ వేడివేడిగా ఉండే ఆయిల్ని మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. ఇలా మనము ఆయిల్ వేడి చేసి వేయడం వలన మనకు పకోడీ కరకరలాడేటట్టుగా వస్తుందండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి. ముందుగానే దీంట్లో వాటర్ పోసుకొని కలుపుకోవద్దండి. మనము స్వీట్ కార్న్ విజిల్ ఊడొచ్చిన తర్వాత వడపోత దాంట్లో వాటర్ పోయేటట్టు వడపోసుకొని ఆ వడపోసుకున్న స్వీట్ కార్న్ని ఈ పిండిలో వేసి బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, స్పూన్తో కంటే చేతితోటి బాగా కలిపితే పిండి అంతా స్వీట్ కార్న్కి పట్టుకుంటుంది. మీకు కావాలనుకుంటే 1-2 స్పూన్లు వాటర్ వేసుకొని గట్టిగా పిసుకుతూ కలపండి. స్వీట్ కార్న్కి పిండి అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి పొయ్యి వెలిగించి బాణలు పెట్టి డీప్ ఫ్రైకి మొయ్యను ఆయిల్ పోయండి. నేను వేసుకున్న స్వీట్ కార్న్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాల్సి వచ్చిందండి. మీరు కూడా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టిన ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో పకోడీలాగా ఈ స్వీట్ కార్న్ని వేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే ఇష్టపడే పని అయితే ఈ పిండిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకొని వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా వేసేసిన వెంటనే కదపకుండా 1 సెకండ్ పాటు వదిలేసి ఇప్పుడు స్వీట్ కార్న్ని మీరు తిప్పుకోండి. అంటే బాగా డీప్ ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మీకు స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తయారు చేసి చూసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి ఆయిల్ అంతా పోయేటట్టుగా నీట్గా తీసేసుకొని మనము ఒక పేపర్ వేసుకున్న బౌల్లోకి వేసేసుకోండి. ఏదన్నా దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపరు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. ఇది బాగా వేగిన తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. దీనిలోకి నేను కొన్ని పచ్చిమిరపకాయ చీలికల్ని కొంత కరివేపాకుని కూడా వేసుకుంటున్నానండి. మీరు కూడా అలా వేసుకొని నంచుకుంటూ తినచ్చండి. నేరుగా వేయకుండా నేను దీంట్లో ఈ వడపోసే గరిటెను పెట్టి దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసానండి. నేరుగా నూనెలో కనుక వేస్తే నూనె బాగా కాలున్నది కదా, అవి ఎగిరి పడచ్చని దీంట్లో వేసి దీంట్లోనే కరివేపాకును కూడా వేసి అవి బాగా ఫ్రై అయ్యేటట్టుగా కదుపుకుంటూ వేయించుకున్నానండి. వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత దీన్ని మనం ముందుగా ఒక ప్లేట్లో స్వీట్ కార్న్ వేసుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మీకు బాగా ఇష్టమైతే
ఈ వేడివేడి పకోడా మీద చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలాని ఒక్క చిటికెడు పట్టుకొని ఆ వేడివేడి పకోడా మీద వేసేసుకొని తినచ్చండి. నేనైతే వేయలేదు చాట్ మసాలా. మీరు కావాలనుకుంటే ఇప్పుడు అంతా రెడీ అయిపోయిన పకోడా మీద చాట్ మసాలా లైట్గా అలా వేసేసుకొని కొద్దిగా పించ్ ఆఫ్ చాట్ మసాలా 2 వేలతో పట్టుకొని ఒక్క చిటికెడు అలా వేసేసుకొని వేడివేడిగా తినేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని చూసి నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.